ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, నిజంగా ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూఈలో 2 ఈవెంట్స్ జరిగినాయి. ఒకటి ఫెనటిక్ ఫెస్ట్ అండ్ అలాగే సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షో జరిగిందన్నమాట. సో, మనకి రీసెంట్‌గానే సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షో జరిగింది. సో, చాలామంది సూపర్ స్టార్స్ మనకి సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షోలో కనిపించినారు. సో, మనకి ఆల్మోస్ట్‌గా ఒక 1 మంత్ కంటే ఎక్కువ టైం ఉంది సమ్మర్ స్లామ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. కానీ ఇంత తొందరగానే సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షో జరిపేసినారన్నమాట. సో, నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయన్నమాట సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షో నుండి. సో, అందుకనే ఈ వీడియోని ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. సో, ఫస్ట్‌గా మనకి సోలో సికోవా వర్సెస్ జాకబ్ ఫటు మధ్య మ్యాచ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. సో, మనకి నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతది. సో, ఇంకొక వారం ఉంది మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం. ఆల్మోస్ట్‌గా ఇక అన్ని మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. మనకి కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్స్ చూడడానికి దొరుకుతది. ఏజే వర్సెస్ డామ్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ జాన్ సీనా వర్సెస్ పంక్ మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. రీసెంట్‌గా మనకి సోలో వర్సెస్ జాకబ్ ఫటు మ్యాచ్ కూడా కన్ఫర్మ్ అయిపోయిందన్నమాట. 5 మ్యాచెస్ ఆల్మోస్ట్‌గా కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడదాం మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గురించి. సో, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ మళ్ళొకసారి ఫైట్ చేస్తారంట. మన డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంకొక మ్యాచ్ ఉంది. నేను ఇంకొక మ్యాచ్‌లో ఫైట్ చేస్తా అని మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ రివీల్ చేసినారన్నమాట. సో, ఈ మాట చెప్పినప్పటి నుండి చాలామంది ఫ్యాన్స్ వ్రెసల్‌మేనియాలో అంటే ఇప్పుడు నెక్స్ట్ వ్రెసల్‌మేనియాలో పంక్ వర్సెస్ స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారన్నమాట. సో, హై మెజారిటీ ఆఫ్ ఫ్యాన్స్ సీఎం పంక్ వర్సెస్ మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ మ్యాచ్ జరిగితే మంచిగుంటదని అంటున్నారు. సో, మేబీ ఈ మ్యాచ్ వ్రెసల్‌మేనియాలో జరగకపోయినా సరే, సో, ఎప్పుడో ఒకసారి మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఫైట్ చేస్తారంట. సో, ఫైట్ చేసినప్పుడు సీఎం పంక్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. మరి మీరు చెప్పండి మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ సీఎం పంక్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? లేదంటే వేరే సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదా? సో, ఫైనల్‌గా మనకి అప్డేట్ అయితే వచ్చింది. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఇంకొక మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు. సో, అదే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన రేండీ ఆర్టన్ గురించి. సో, మన రేండీ ఆర్టన్ సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షోలో వచ్చినారన్నమాట. మన రేండీ ఆర్టన్ అంటే మన సీఎం పంక్‌తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. సో, మన సీఎం పంక్‌తో మళ్ళొకసారి రేండీ ఆర్టన్ ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నానని మన రేండీ ఆర్టన్ అయితే చెప్పినారన్నమాట. ఇంతకుముందు రేండీ ఆర్టన్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ జరిగింది. సో, మళ్ళొకసారి రేండీ ఆర్టన్ సీఎం పంక్‌తో ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారంట. అండ్ అంతేకాదు మన రేండీ ఆర్టన్ అఫీషియల్‌గా కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్‌కైతే వెళ్ళినారన్నమాట. సో, నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఫైట్ చేయబోతున్నారు. సో, మన రేండీ ఆర్టన్‌కి అంట కోడీ రోడ్స్‌తో ఫైట్ చేయాలని ఉందంట. సో, జే ఉసో వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది గదా! సో, ఇప్పుడు జే ఉసో గెలిస్తే మంచిగుండదు. కోడీ రోడ్స్ అయితే బావుంటదని మన రేండీ ఆర్టన్ అయితే అంటున్నారు. సో, చూడాలి మరి కోడీ రోడ్స్ గెలుస్తాడా? లేదంటే జే ఉసో గెలుస్తాడా? సో, చాలామంది ఫ్యాన్స్ అయితే కోడీ రోడ్సే గెలుస్తాడు. కోడీ వర్సెస్ రేండీ మ్యాచ్ జరుగుతదని అంటున్నారు. సో, చూడాలి మరి ఏం జరుగుతదో తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ వీక్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, మన జాన్ సీనా ఫెనటిక్ ఫెస్ట్‌లో వచ్చినారన్నమాట. చాలా అంటే చాలా అంటే డిఫరెంట్‌గా ఇప్పుడు మన ఆర్‌ట్రూత్ ఇంతకుముందు ఎంత ఫన్నీ క్యారెక్టర్ ఉండెనో, సో, ఆ టైప్‌లో కనిపించినారన్నమాట. సో, జాన్ సీనా నిజంగా చాలా అంటే చాలా ఫన్‌గా కనిపించినారు. ఆయన అక్కడికొచ్చి టేబుల్స్ పైకి ఎక్కినారన్నమాట. టేబుల్స్ నుండి కింద పడ్డారు. ఆ టేబుల్ కింద పడిపోయింది. అయినా సరే మన జాన్ సీనా ఏం జరగనట్టుగా ఫ్యాన్స్ అందరితో చీర్ అయినారన్నమాట. కొంచెం డిఫరెంట్‌గా కనిపించినారు. సీరియస్‌గా కాకుండా మన జాన్ సీనా కొంచెం చిల్ అవుతూ కనిపించినారన్నమాట. సో, వెంటనే అక్కడికి వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయినారు. అండ్ దాని తర్వాత ఫ్యాన్స్‌ని కలిసినారు. సో, అక్కడ మన జాన్ సీనా అండ్ సెత్ రాలిన్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారన్నమాట. సో, ఫైనల్లీ మన సెత్ రాలిన్స్ ఆ మనీ ఇన్ ది బ్యాంక్ బ్రీఫ్ కేస్‌ని తీసుకొని మన జాన్ సీనా ముందు నిల్చున్నారన్నమాట. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా వెళ్ళిపోతారు. అండ్ అక్కడ మన సీఎం పంక్ గూడా ఉంటారనమాట. సీఎం పంక్ గూడా మన సెత్ రాలిన్స్‌కి ఫేస్ టు ఫేస్ అయితే వస్తారు. అండ్ మన సీఎం పంక్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక చిన్న బ్రాwl లాంటిది. అంటే బ్రాwl అంటే పెద్దగా ఏం జరగలేదు. జస్ట్ ఇలా తోసేసుకున్నారు. అండ్ అక్కడికి అఫీషియల్స్ వచ్చి ఆపేసినారనమాట. మన సెత్ రాలిన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారు. అండ్ మన సీఎం పంక్ ఏమో అక్కడే ఉంటారనమాట. సో, ఫెనటిక్ ఫెస్ట్‌లోనైతే చాలా అంటే చాలా చిల్ అనిపించింది. అండ్ అంతేకాదు ఈ ఫెనటిక్ ఫెస్ట్‌లో మన రేండీ ఆర్టన్ గూడా వచ్చినారు. అంటే అక్కడికొచ్చిన ఫ్యాన్స్ అందరికి సైన్ చేస్తూ ఉంటారనమాట. సో, అంటే ఫ్యాన్స్ అందరూ క్యూ కడుతూ ఉంటారు. ఆ క్యూలో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మనిషి ఉన్నాడనమాట. సో, ఆ మనిషి ఎవరు అంటే జిల్లా ఫాటు. సో, మన జిల్లా ఫాటు అక్కడ నిల్చున్నాడనమాట రేండీ ఆర్టన్ కోసం. సో, రేండీ ఆర్టన్ కోసం ఫ్యాన్స్ మధ్యలో లైన్ కడుతూ నిల్చున్నాడనమాట.
సో మన జిల్లా పాటు రేండి ఆర్టన్ దగ్గరికెళ్ళినారు. సో రేండి ఆర్టన్ జిల్లా పాటును చూసి సో ఎంతైనా మన ఉమాగా కొడుకు రేండి ఆర్టన్‌కి కూడా ఐడియా ఉంటది. సో వీళ్ళిద్దరూ కొంచెం కలిసినారన్నమాట. రేండి ఆర్టన్, జిల్లా పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు. అండ్ అంతేకాదు మన రేండి ఆర్టన్ తొందరలోనే నిన్ను చూస్తాను అన్నట్టుగా అంటే రెజ్లింగ్‌లో డబ్ల్యూడబ్ల్యూలో చూస్తాను అన్నట్టుగా ఈ టైప్‌లో మన రేండి ఆర్టన్ మాట్లాడుతూ ఉంటారు. అండ్ మన జిల్లా పాటు ఏమన్నారంటే సో ఇప్పుడే స్టార్ట్ చేసినాను రెజ్లింగ్ చేయడం. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సో ఇప్పుడే స్టార్ట్ అయిందన్నట్టుగా నా కెరియర్ అన్నట్టుగా ఈ టైప్‌లో మన జిల్లా పాటు చెప్తాడనమాట. అండ్ మన రేండి ఆర్టన్, జిల్లా పాటు ఇద్దరు హగ్ తీసుకుంటారు. సో దాని తర్వాత అక్కడ నుండి మన జిల్లా పాటు వెళ్ళిపోతారన్నమాట. సో ఫెనెటిక్ ఫెస్ట్‌లోకి మన జిల్లా పాటు కూడా వచ్చినారు యాస్ ఎ ఫ్యాన్‌గా. ఫ్యూచర్‌లో ఒక డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌గా కూడా మన జిల్లా పాటు మారతారు. సో ఇంకా కొంచెం నమ్మకం కలిగిందన్నమాట. జిల్లా పాటు తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు అనే దానికి రేండి ఆర్టనే చెప్పిండు. తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో చూస్తాను అన్నట్టుగా సీ యూ సూన్ అని చెప్పిండు. సో చూడాలి మరి జిల్లా పాటు ఎప్పుడు వస్తాడో. అఫీషియల్‌గానైతే మన జిల్లా పాటు డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేయలేదు. బట్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో మన జాన్ సీనా స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో కూడా మన జాన్ సీనా వస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ అందరికీ మన జాన్ సీనా ఒక రిక్వెస్ట్ చేసినారన్నమాట. సో అదేందంటే మీరిప్పుడు నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌ని చూడండి. నైట్ ఆఫ్ ఛాంపియన్స్ చాలా అంటే చాలా కిర్రాక్‌గా ఉంటదని మన జాన్ సీనా చెప్పినాడు. అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. సో ఫ్యాన్స్ కోసం చాలా అంటే చాలా పెద్ద పండగ ఉంది. సో మీరు వెయిట్ చేయండి అని మన జాన్ సీనా ఈ టైప్‌లో చెప్పినారు. ముందు ముందు ఇంకా చాలా ఉంది అని మన జాన్ సీనా అన్నారన్నమాట. అండ్ అంతేకాదు మీరు నెక్స్ట్ స్మాక్ డౌన్‌ని కూడా చూడండి అని మన జాన్ సీనా చెప్పినారు. నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో అంట ఏదో సంథింగ్ బిగ్ ఉందని ఈ టైప్‌లో మన జాన్ సీనా టీజ్ చేసినారన్నమాట. సో చూడాలి మరి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో ఎటువంటి ప్లాన్స్ చేస్తారో. సో ఆల్రెడీ అంటే నిన్న స్మాక్ డౌన్‌లో పైప్ బాంబ్ కనెక్ట్ చేసినాడన్నమాట జాన్ సీనా. సో సీఎం పంక్, జాన్ సీనా అంటే పాస్ట్‌లో జరిగింది. మన సీఎం పంక్ ప్రోమో కట్ చేస్తుండే ఈ టైప్‌లోనే. సో ఈసారి మన జాన్ సీనా కట్ చేసిండన్నమాట. సో వేరే లెవెల్‌లో రెస్పాన్స్ వచ్చింది మన జాన్ సీనాకి. అండ్ ఇప్పుడు ఇదంతా ఇదంటే ఈ పైప్ బాంబ్ ప్రోమో తర్వాత సో మొత్తం ప్లేటే మారిపోయిందన్నమాట. దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చింది. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్స్‌కి కూడా నచ్చిందన్నమాట ఈ ప్రోమో. అండ్ చాలా అంటే చాలా ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ స్మాక్ డౌన్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటదని మన జాన్ సీనా ఫ్యాన్స్ అందరికి చెప్పినారు. అండ్ మేబీ చెప్పలేం సీఎం పంక్ అండ్ జాన్ సీనా మధ్య ప్రోమో బ్యాటిల్ జరిగినా జరగొచ్చు. సో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏం జరుగుతదనేది క్లారిటీగా తెలియదన్నమాట. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ జరిగితేనే ఒక క్లారిటీ అయితే వస్తది. అండ్ అంతేకాదు మన జాన్ సీనా స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయిందన్నమాట. అంటే మన జాన్ సీనా నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో వస్తున్నారు. సో నెక్స్ట్ స్మాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఇక జూలై మంత్ అన్నమాట. సో జూలైలో ఒక స్మాక్ డౌన్ కోసం అయితే అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అండ్ దాని తర్వాత ఆగస్ట్‌లో సమ్మర్ స్లామ్ ఉంటది. సమ్మర్ స్లామ్ కన్నా ముందు స్మాక్ డౌన్ కోసం మన జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ జాన్ సీనా సమ్మర్ స్లామ్‌లో కూడా ఫైట్ చేయబోతున్నారు. అండ్ సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత జరిగే ప్రతి ఒక్క స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా వస్తున్నారన్నమాట. సో ఆగస్ట్ మంత్‌లో ఒక స్మాక్ డౌన్‌ని మిస్ అవుతారు. సో ఆ మంత్‌లో ఇక ఎన్ని స్మాక్ డౌన్‌లు జరిగితే అన్ని స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా కనిపిస్తారన్నమాట. అండ్ అంతేకాకుండా మనకి సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఏంది క్లాష్ ఇన్ పారిస్. క్లాష్ ఇన్ పారిస్‌లో కూడా మన జాన్ సీనా ఫైట్ చేస్తారన్నమాట. అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. అంటే సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత జరిగే స్మాక్ డౌన్ కోసం మన జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు కదా! సో ఎక్కడో కొడుతుందన్నమాట. సో మనకి ఇంతకుముందు ఏం రూమర్స్ ఉండే మన కోడీ రోడ్స్ రెసల్ మేనియాలో టైటిల్‌ని లాస్ అయిన తర్వాత సో ఇప్పుడు కోడీ రోడ్స్ కొంచెం బ్రేక్‌లో ఉండేస్తాడు. అండ్ సమ్మర్ స్లామ్‌లో జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతది. అండ్ ఈ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ తన టైటిల్‌ని రిటైన్ చేసుకుంటారని ఈ టైప్‌లో మనకి అప్డేట్స్ ఉండే కదా! సో ప్రెజెంట్ ఇదంతా మారిపోయిందన్నమాట. సో మన జాన్ సీనా నిన్న స్మాక్ డౌన్‌లో పైప్ బాంబ్ ప్రోమో కట్ చేసిన తర్వాత సో జాన్ సీనా హీల్ క్యారెక్టర్ డిఫరెంట్ లెవెల్‌లో ప్లే చేస్తున్నారు. సో జాన్ సీనా ఇప్పుడిప్పుడే కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఇంత తొందరగా జాన్ సీనా టైటిల్ లాస్ అయితే మంచిగుండదు. సో ఇంకా కొన్ని రోజులు ఆ టైటిల్‌ని కంటిన్యూ చేస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో అంటున్నారనమాట. అండ్ ఇప్పుడు జాన్ సీనా సమ్మర్ స్లామ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఇదంతా చూస్తే ఎక్కడో కొడుతుందన్నమాట. సో జాన్ సీనా స్టిల్ ఛాంపియన్‌గానే ఉంటాడు సమ్మర్ స్లామ్ తర్వాత అని గూడా. సో కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో కోడీ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరుగుతుందని అనుకుంటున్నాం సమ్మర్ స్లామ్‌లో. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ కోడీ రోడ్స్ మళ్ళొకసారి ఓడిపోతారని ప్రెజెంట్ ఫ్యాన్స్ టాక్ అన్నమాట.
సో, ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? కోడీ రోడ్స్ మళ్ళొకసారి జాన్ సీనా చేతుల్లో ఓడిపోతే ఎలా ఉంటదో, మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పొచ్చు. ప్రెజెంట్ టాక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఆ ప్రోమో తర్వాత ఫ్యాన్స్ డిఫరెంట్ లెవెల్‌లో జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే, అంటే స్టేడియంకొచ్చినప్పుడు జాన్ సీనాని తిడుతున్నారు. అంటే జాన్ సీనా సక్ అంటున్నారు. బట్ యాస్ ఎ సోషల్ మీడియాలో చూస్తే సో కిర్రాకుంది ఈ ప్రోమో. సో నిజంగా డిఫరెంట్ లెవెల్‌కెళ్ళిపోయింది జాన్ సీనా హీల్ క్యారెక్టర్ అని. ఈ టైప్‌లో జాన్ సీనాకి సపోర్ట్ చేస్తున్నారన్నమాట. సో చూడాలి మరి ఆ టైటిల్ రీన్‌ను ఎండ్ చేస్తారా సమ్మర్ స్లామ్‌లో? అంటే లాస్ట్ వరకు కంటిన్యూ అవుతదనేది ఫ్యూచర్‌లో తెలుస్తదన్నమాట. అండ్ అంతే కాకుండా మనకి జాన్ సీనా ఫేస్ టర్న్ టీజ్ గూడా చేసినారన్నమాట. ప్రెజెంట్ హీల్ క్యారెక్టర్ గదా! తొందరలోనే బేబీ ఫేస్‌గా మారతారని ఒక టీజ్ అయితే ఇచ్చినారు మన జాన్ సీనా. అదేందంటే సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షోలో అక్కడ మన జాన్ సీనా వచ్చేటప్పుడు అక్కడున్న కెమెరా మ్యాన్‌కి హగ్ ఇచ్చినారన్నమాట. కెమెరా మ్యాన్‌కి హగ్ ఇచ్చినారన్నమాట. సో, మన జాన్ సీనా కొంచెం సీరియస్‌గా ఉండేటోడు. బట్ ఉన్నట్టుండి కెమెరా మ్యాన్‌కి హగ్ ఇవ్వడంతో చాలామంది ఫ్యాన్స్ ఏమనిపిస్తుందంటే సో, మన జాన్ సీనా ఫేస్ టర్న్ అంటే టీజ్ ఇస్తున్నారని అర్థం అవుతుందన్నమాట. సో, జాన్ సీనా హీల్ క్యారెక్టర్‌లో రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుండదు. సో, ఇక బేబీ ఫేస్‌గా మారితే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. బట్ ఇప్పుడే వద్దు నాకు తెలిసైతే. ఎందుకంటే హీల్ క్యారెక్టర్ కొంచెం ఎంజాయ్ చేద్దాం. సో, కొంచెం కిర్రాక్ అనిపిస్తుంది ప్రెజెంట్ అయితే. సో, కొన్ని రోజులు ఆగిన తర్వాత జాన్ సీనా బేబీ ఫేస్‌గా మారితే మంచిగుంటది. సో, దీనిపైన మీరేమంటారు మరి? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ అంతేకాదు ఈ ఫెనటిక్ ఫెస్ట్ ఈవెంట్‌లోకి మన ఐషో స్పీడ్ గూడా వచ్చినారన్నమాట. ఐషో స్పీడ్ గూడా కనిపించినారు. అండ్ చాలామంది ఫ్యాన్స్ బెక్కీ లించ్‌కి అంటే కొంచెం చాన్స్ చేసినారన్నమాట. సో, బెక్కీ లించ్ ఒకసారి 2 టైటిల్‌ని విన్ అయింది గదా! సో, 2 టైటిల్ బెక్కీ అని ఈ టైప్‌లో ఫ్యాన్స్ చాంట్ చేసినారన్నమాట. సో, మేబీ చెప్పలేం మళ్ళొకసారి బెక్కీ లించ్ 2 టైటిల్‌ని విన్ అవ్వచ్చు. ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను నెక్స్ట్ మాట్లాడదాం బటిస్టా గురించి. సో, బటిస్టా న్యూ లుక్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో, బాడీ గూడా డిఫరెంట్ లెవెల్‌లో కనిపించింది మన బటిస్టాది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ మన సీఎం పంక్ ఫోటోని షేర్ చేసినారన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, రీసెంట్‌గా మన స్మాక్‌డౌన్‌లో సీఎం పంక్ టైటిల్‌ని హోల్డ్ చేసినారు గదా! ఆ ఫోటోని షేర్ చేసినారన్నమాట. ఒక టైప్‌లో ట్రోల్ అయితే చేసిండు మన డ్రూ మ్యాకెంటైర్ సీఎం పంక్‌ని. అండ్ అంతే కాకుండా మన కెవిన్ ఓవెన్స్ కూడా ఒక ఫోటోని రివీల్ చేసిండన్నమాట సోషల్ మీడియాలో. సో, మన కెవిన్ ఓవెన్స్ మన జాన్ సీనా టీ షర్ట్ ఏసుకున్న ఫోటోని షేర్ చేసిండన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన గోల్డ్‌బర్గ్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ గురించి. మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసిందన్నమాట. మన గోల్డ్‌బర్గ్ వర్సెస్ గుంతర్ మ్యాచ్ మన గోల్డ్‌బర్గ్‌కి ఫైనల్ మ్యాచ్ అని. సో, ఇదే ఫైనల్ మ్యాచ్ అంట మన గోల్డ్‌బర్గ్‌కి డబ్ల్యూడబ్ల్యూఈలో. సో, ఇదే రిటైర్మెంట్ మ్యాచ్ అంట మన గోల్డ్‌బర్గ్‌కి. మనమేమో సో, ఇంకొక 1 ఆర్ 2 మ్యాచెస్‌లో ఫైట్ చేస్తాడు కావచ్చు గోల్డ్‌బర్గ్ అని ఈ టైప్‌లో అనుకున్నాం. బట్ ఇదే ఫైనల్ మ్యాచ్ అంట మన గోల్డ్‌బర్గ్‌కి. రీసెంట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ అప్డేట్ చేసిందన్నమాట. ఇదే ఫైనల్ మ్యాచ్ అని. సో, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ ఫైనల్ మ్యాచ్‌లో గోల్డ్‌బర్గ్ ఓడిపోతే మంచిగుంటదా? గెలిస్తే మంచిగుంటదా? గెలిస్తే ఆ టైటిల్ ఏమవుతది? డైరెక్ట్‌గా రిలింక్విష్ చేసి ఎళ్ళిపోతారా? లేదంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏమైనా అబద్ధం చెప్పిందా? సో, ఇదే ఫైనల్ మ్యాచ్ అని చెప్పి మళ్ళీ ఇంకో 1 మ్యాచ్‌లో ఫైట్ చేపిస్తదా? సో, మీకేమనిపిస్తుంది మరి? సో, ఇదే ఫైనల్ మ్యాచ్ అంటే నాకైతే మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే అది టైటిల్ మ్యాచ్. నార్మల్ మ్యాచ్ అయ్యుంటే మేబీ గోల్డ్‌బర్గ్ విన్ అవుతాడు. గోల్డ్‌బర్గ్ గెలిస్తే మంచిగుంటదని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ అక్కడ టైటిల్ ఉంది కాబట్టి సో, అదే ప్రాబ్లమ్ అన్నమాట. సో, చూడాలి మరి ఏమవుతదో. సో, వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.